ఐపీఎల్ ప్రారంభానికి ముందు రాజస్థాన్ రాయల్స్ ఎవరు ఊహించని కీలక నిర్ణయం తీసుకుంది. ఆ జట్టు కొత్త కెప్టెన్ ఎవరో అధికారిక ప్రకటన చేసింది. తొలి 3 మ్యాచ్లకు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా సంజూ శాంసన్ స్థానంలో రియాన్ పరాగ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు అని ప్రకటించింది. సంజూ శాంసన్ ఇంకా కోలుకోకపోవడమే ఇందుకు కారణమని తెలిపింది. సంజూ శాంసన్ పూర్తిగా కోలుకునే వరకు రియాన్ పరాగ్ రాజస్థాన్ రాయల్స్ జట్టును ముందుండి నడిపిస్తాడు. బ్యాటింగ్ చేయడానికి సంజూ శాంసన్ ఫిట్‌గా ఉన్నప్పటికీ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టడానికి సిద్ధంగా లేడు అని తెలిపింది. దీని ప్రకారం ఈ సీజన్‌లో జరిగే మ్యాచ్‌లకు ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలో దిగనున్నాడు సంజూ శాంసన్. సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్ జట్టులో చేరి సోమవారం ప్రాక్టీస్ సెషన్‌కి హాజరయ్యాడు. సంజూ శాంసన్ కెప్టెన్‌గా దూరం కావటం రాజస్థాన్ రాయల్స్‌కు గట్టి ఎదురు దెబ్బ అని చెప్పాలి. కెప్టెన్, వికెట్ కీపర్, బ్యాటర్ ఇలా 3 విభాగాల్లో సంజూ శాంసన్ సమర్థుడు. అతని స్థానంలో ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపడతాడు. మార్చి 23న హైదరాబాద్‌తో రాజస్థాన్ రాయల్స్ తన మొదటి మ్యాచ్ ఆడనుంది. 26న కోల్కతా నైట్ రైడర్స్‌తో, ఇంకా 30వ తారీఖున చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడనుంది. ఈ 3 మ్యాచ్‌లకు సంజూ శాంసన్ కెప్టెన్‌గా దూరం కానున్నాడు. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో జోఫ్రా ఆర్చర్ వేసిన బంతి సంజూ శాంసన్ చూపుడు వేలుకు బలంగా తాకింది. దీంతో రక్తస్రావం కూడా అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సంజూ శాంసన్ కోలుకోలేదు. దీంతో సంజూ శాంసన్ లేకుండానే రాజస్థాన్ 3 మ్యాచ్‌లు ఆడనుంది. ఐపీఎల్‌కి ముందు ఇలాంటి వార్త రాజస్థాన్ రాయల్స్, సంజూ శాంసన్ అభిమానులకు ఇది చేదు వార్త అని చెప్పాలి.